నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. మన్ కీ బాత్ ద్వారా మనసులో భావాలను పంచుకున్న ప్రధానమంత్రి. అంతర్జాతీయ యోగా దినోత్సవంతో ప్రపంచమంతా భారత్ వైపు దృష్టి సారించిందన్న నరేంద్ర మోదీ. మిల్లెట్ బిస్కెట్స్ తయారు చేస్తున్న భద్రాద్రి మహిళలను అభినందించిన ప్రధాని. మహిళా సాధికారతలో ముందు వరుసలో నిలుస్తున్నామన్న నరేంద్ర మోదీ. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో వీక్షించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశ ప్రజలను కార్యోన్ముఖులను చేసే విధంగా నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారని వెల్లడి. మరి కాసేపట్లో జాతీయ పసుపు బోర్డును ప్రారంభించనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సాకారమవనున్న నిజామాబాద్ రైతుల దశాబ్దాల కళ. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల. రేపు నామినేషన్ల స్వీకరణ, ఎల్లుండి అధ్యక్షుడి ఎన్నిక. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఈదురుగాలు వీస్తాయని వెల్లడి. ఇంగ్లాండ్ పర్యటనలో బోని కొట్టిన భారత మహిళల క్రికెట్ జట్టు. తొలి టీ20లో 97 పరుగుల తేడాతో విజయం. స్మృతి మందానాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. వార్తల్లోని వివరాలు. ప్రతి నెల చివరి ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 123వ సంచిక నేడు ప్రసారమైంది. ఇందులో అంతర్జాతీయ యోగా దినోత్సవ జ్ఞాపకాలు, 10 ఏళ్ల సంబరాలు, సామాజిక భద్రత, ఎమర్జెన్సీ అనుభవాలు వంటి పలు అంశాల గురించి మాట్లాడారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా 10 ఏళ్లుగా ఘనంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నారని ప్రధానమంత్రి అన్నారు. ఇటీవల జరిగిన యోగా దినోత్సవంలోని పలు అంశాలను ప్రధాని గుర్తు చేసుకున్నారు. విశాఖపట్నం సముద్ర తీరంలో 3 లక్షల మంది ప్రజలు ఒకేసారి యోగా చేశారని, ఆ దృశ్యం చూసేందుకు కన్నుల విందుగా ఉందని అన్నారు. 2000 మందికి పైగా గిరిజన విద్యార్థులు 108 నిమిషాల పాటు 108 సూర్య నమస్కారాలు చేశారని పేర్కొన్నారు. తెలంగాణలో 3000 మంది దివ్యాంగ మిత్రులు యోగా శిబిరంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. हमने इस बार योग दिवस की कितनी ही आकर्षक तस्वीरें देखी हैं। विशाखापत्तनम के समुद्र तट पर 3 लाख लोगों ने एक साथ योग किया। विशाखापत्तनम से ही एक और अद्भुत दृश्य सामने आया। 2000 से ज्यादा आदिवासी छात्रों ने 108 मिनट तक 108 सूर्य नमस्कार किए। सोचिए कितना अनुशासन, कितना समर्पण रहा होगा। हमारे नौसेना के जहाजों पर भी योग की भव्य झलक दिखी. నావికాదళం అధికారులు ఓడలపై యమునా నదీ తీరంలో, జమ్మూ కాశ్మీర్లో ప్రపంచంలోకెల్లా ఎత్తైన రైల్వే బ్రిడ్జిపై, హిమాలయ మంచు శిఖరాలపై యోగా చేసిన దృశ్యాలు తన మనసును ఎంతగానో ఆకట్టుకున్నాయని ప్రధాని వెల్లడించారు. దేశంతో పాటు న్యూయార్క్, ఒక భూమి ఒక ఆరోగ్యం కోసం యోగా ఇతివృత్తంతో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో లండన్, టోక్యో, పారిస్ నగరాలు కూడా పాల్గొన్నాయని చెప్పారు. దేశంలో చాలా కాలం తర్వాత కైలాస, మానస సరోవరం యాత్రలు మళ్లీ ప్రారంభమయ్యాయని, ఇవి ప్రజల్లో భక్తితో పాటు నూతనోత్సాహాన్ని కల్పిస్తాయని అన్నారు. 2 రోజుల క్రితమే జగన్నాథుడి రథయాత్ర తిలకించామని, జూలై 3వ తేదీ నుంచి పవిత్రమైన అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతుందని ప్రధాని వెల్లడించారు. తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఈ యాత్రలు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావానికి ప్రతీకలని ప్రధాని అన్నారు. धर्मशालाओं की और रहने की व्यवस्था करते हैं। कैलाश मानसरोवर यात्रा का फिर से शुभारंभ हुआ है। कैलाश मानसरोवर यानी भगवान शिव का धाम। हिंदू, बौद्ध, जैन हर परंपरा में कैलाश को श्रद्धा और भक्ति का केंद्र माना गया है। साथियों, 3 जुलाई से पवित्र अमरनाथ यात्रा शुरू होने जा रही है और सावन का पवित्र महीना भी कुछ ही दिन दूर है. దేశంలో అధిక శాతం జనాభా ఏదో ఒక సామాజిక భద్రతా సదుపాయాలను పొందుతున్నారని ఇటీవలే అంతర్జాతీయ కార్మిక సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. భారతదేశంలోని 64% కంటే ఎక్కువ జనాభాకు ఇప్పుడు ఏదో ఒక సామాజిక భద్రతా సదుపాయం లభిస్తోందని ఈ రిపోర్ట్లో వెల్లడించారని అన్నారు.
దేశంలో అత్యవసర పరిస్థితి విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నాటి చీకటి రోజులను ప్రధాని గుర్తు చేసుకున్నారు. ప్రజల హక్కులను హరించిన విధానాన్ని ప్రధాని వివరించారు. ఈ సందర్భంగా దేశ మాజీ ప్రధాని మొరార్జీ భాయ్ దేశాయ్ ఎమర్జెన్సీపై చేసిన వ్యాఖ్యలను ప్రజలతో పంచుకున్నారు. ఆ సమయంలో దేశంలో రాజ్యాంగంతో పాటు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని అన్నారు. మీసా చట్టం కింద జార్జ్ ఫెర్నాండెస్ సహా ఎందరినో సంకెళ్లతో బంధించారని వెల్లడించారు. इमरजेंसी लगाने वालों ने न सिर्फ हमारे संविधान की हत्या की, बल्कि उनका इरादा न्यायपालिका को भी अपना गुलाम बनाए रखने का था. इस दौरान लोगों को बड़े पैमाने पर प्रताड़ित किया गया था. इसके ऐसे अनेक उदाहरण हैं जिन्हें कभी भी भुलाया नहीं जा सकता. जॉर्ज फर्नांडिस साहब को जंजीरों में बांधा गया था. अनेक लोगों को कठोर यातनाएं दी गई. దేశంలో ఎమర్జెన్సీ విధించిన రోజును తాజాగా రాజ్యాంగ హత్యా దినంగా దేశ ప్రజలంతా జరుపుకున్నారని ప్రధాని అన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. సమాజ ప్రగతికి మార్గనిర్దేశనం చేస్తున్న మహిళల కృషిని ప్రధాని కొనియాడారు. మన్ కీ బాత్లో భాగంగా మిల్లెట్ బిస్కెట్స్ తయారు చేస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళలను ప్రధాని అభినందించారు. భారతదేశానికి బుద్ధుడితో ఉన్న అనుబంధంతో పాటు వచ్చే నెలలో జరగనున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవం గురించి ప్రధాని పలు సూచనలు చేశారు. వివరాలు చూద్దాం. విమెన్ లెడ్ డెవలప్మెంట్ మంత్రం భారతదేశపు కొత్త భవిష్యత్తును నిర్మిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. యావత్ సమాజానికి మహిళలు కొత్త మార్గాలు చూపిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మహిళలను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. ఒకప్పుడు పొలంలో పనిచేసే వాళ్ళు ఇప్పుడు మిల్లెట్స్, సిరిధాన్యాలతో బిస్కెట్లు తయారు చేస్తున్నారని అన్నారు. భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ పేరుతో ఈ బిస్కెట్లు హైదరాబాద్ నుంచి లండన్ దాకా వెళ్తున్నాయని అన్నారు. श्री अन्न से बिस्किट बना रही है. भद्राद्री मिलेट मैजिक नाम से ये बिस्किट हैदराबाद से लंदन तक जा रहे हैं. భద్రాద్రికి చెందిన మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్తో అనుసంధానమై శిక్షణను పొందారని, వీరు గిరి శానిటరీ ప్యాడ్స్ను కూడా తయారు చేస్తున్నారని అన్నారు. కేవలం 3 నెలల్లోపే 4000 ప్యాడ్స్ను తయారు చేసి వాటిని పాఠశాలలకు, కార్యాలయాలకు అతి తక్కువ ధరకు అందజేశారని కొనియాడారు. 40,000 पैड तैयार किए और उन्हें स्कूलों और आसपास के ऑफिसों में पहुंचाया, वो भी बहुत ही सस्ती कीमत पर. కలబుర్గికి చెందిన మహిళలు జొన్న రొట్టెలను ఒక బ్రాండ్గా మార్చేశారని అన్నారు. మధ్యప్రదేశ్కు చెందిన సుమ పుట్టగొడుగుల పెంపకంతో ఉపాధి పొందడంతో పాటు యువతకు మార్గదర్శిగా నిలుస్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా ఇటువంటి అసంఖ్యాకమైన మహిళలు తమ తలరాతో పాటు దేశ భవిష్యత్తును మారుస్తున్నారని అన్నారు. पशुपालन की ट्रेनिंग ली, इससे उन्हें आत्मनिर्भरता की राह मिल गई. सुमा उके की आय बढ़ी तो उन्होंने अपने काम का विस्तार भी किया. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలోని నాగార్జున కొండపై బుద్ధుడి అవశేషాల పరిశోధన జరిగిందని, ఈ ప్రాంతానికి బౌద్ధ మతానికి బలమైన సంబంధం ఉందని అన్నారు. శ్రీలంక, చైనా, టిబెట్ వంటి సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు వస్తారని అన్నారు. గత నెలలో బుద్ధ భగవానుడి పవిత్ర అవశేషాలను ప్రజల దర్శనార్థం వియత్నాం తీసుకెళ్లారని, దాన్ని అక్కడ జాతీయోత్సవంగా నిర్వహించారని అన్నారు. वियतनाम के राष्ट्रपति, उप प्रधानमंत्री, वरिष्ठ मंत्री, हर कोई नतमस्तक था. इस यात्रा के प्रति वहां के लोगों में सम्मान का भाव इतना गहरा था कि वियतनाम सरकार ने इसे 12 दिन के लिए और आगे बढ़ाने का आग्रह किया था. ఈ నెలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నామని, పర్యావరణ రక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో మిషన్ ఫర్ మిలియన్ ట్రీస్ ఉద్యమాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వీరుల స్మృతిలో అక్కడ సింధూరం చెట్లను నాటారని పేర్కొన్నారు. ఏక్ పేడ్ మాకే నామ్ ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే కోట్లాది మొక్కలు నాటినట్లు వెల్లడించారు. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. ऐसे अभियान में जरूर हिस्सा लीजिए. पेड़ लगाइए, पानी बचाइए, धरती की सेवा कीजिए, क्योंकि जब हम प्रकृति को बचाते हैं तो असल में हम अपनी आने वाली पीढ़ियों को सुरक्षित करते हैं. ఇక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న భారత కెప్టెన్ శుభాంశు శుక్లాతో మాట్లాడిన అనుభవాలను వచ్చే నెల మన్ కీ బాత్లో ముచ్చటించుకుందామని ప్రధాని ముగించారు. बहुत बहुत धन्यवाद. नमस्कार.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 123వ సంచికను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లో వీక్షించారు. జూబ్లీహిల్స్ మోతీనగర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్క్రీన్ ద్వారా ఆసక్తికరంగా తిలకించారు. ప్రజల జీవన విధానాలకు సంబంధించిన విషయాలతో పాటు దేశ పురోభివృద్ధికి సంబంధించిన అంశాలపై ప్రధాని పంచుకున్న ఆలోచనలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని కిషన్ రెడ్డి సూచించారు. ప్రపంచంలో మరో దేశంలో లేని రీతిలో భారత ప్రధానమంత్రి ప్రజలతో తన భావాలు పంచుకుంటున్నారని అన్నారు. ప్రతి సందర్భంలో ప్రజలను కార్యోన్ముఖులను చేసే దిశగా ప్రధాని కీలక సూచనలు చేస్తున్నారని అన్నారు. కోవిడ్ వైరస్, ఉగ్రవాద దాడుల విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజల ఆత్మవిశ్వాసం కోల్పోకుండా నరేంద్ర మోదీ వారికి అండదండగా నిలుస్తున్నారని అన్నారు. जॉर्ज फर्नांडिस इस तरह सशक्तिकरण का माध्यम भी है. दिल्ली के लोगों ने योग को स्वच्छ यमुना के संकल्प से जोड़ा और यमुना तट पर जाकर योग किया. जम्मू कश्मीर में मन की बात 123 एपिसोड का कार्यक्रम आज बात किया है. दुनिया में ऐसा कोई प्रधानमंत्री नहीं है. लगातार इतना सालों से हर महीने आखिरी संडे को मन की बात कार्यक्रम आयोजित करके देश के करोड़ों करोड़ों लोगों का एक देश में होने वाले डेवलपमेंटल एक्टिविटीज़ हो, सामाजिक कार्यक्रम हो और देश में अलग अलग समस्या पर जनता को जागरूक करने का विषय पर भी हो. आदरणीय प्रधानमंत्री लगातार इस कार्यक्रम सफल बना रहे. आज भी अलग अलग विषयों पर आदरणीय प्रधानमंत्री जी इस मन की बात कार्यक्रम के अंदर लोगों को जागरूक करने के लिए प्रयास किया है. मैं देश के जनता के तरफ से, खासकर तेलंगाना के जनता के तरफ से आदरणीय प्रधानमंत्री जी को शुभकामनाएं देता हूं. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రాంతంలోని గిరిజన మహిళలు ఐటీడీఏ సహకారంతో మిల్లెట్ బిస్కెట్లు తయారు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పథకం ద్వారా యూనిట్స్ను ఏర్పాటు చేసి స్వయం ఉపాధి పొందుతున్నారు. భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన మహిళలు ఒక యూనిట్గా ఏర్పడి సహజ సిద్ధమైన చిరుధాన్యాలతో బిస్కెట్లు తయారు చేస్తున్నారు. రాగి, జొన్న, సామలు వంటి చిరుధాన్యాలతో బిస్కెట్లు తయారు చేస్తూ ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. వారి ఉత్పత్తులను స్థానికంగా విక్రయించడంతో పాటు ఇతర ప్రాంతాలకు, విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. మొత్తంగా ప్రతి నెల 2 ఉత్పత్తులపై సుమారు 20,000 రూపాయలు ఒక్కొక్కరు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మిల్లెట్ బిస్కెట్లు తయారు చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్న ఆదివాసీ గిరిజన మహిళలపై ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ద్వారా ప్రశంసలు కురిపించారు. ఐటీడీఏ సహకారంతో మిల్లెట్కి సంబంధించిన బిస్కెట్స్ తయారు చేయాలనేసి మేము పిఓ గారిని అడిగినప్పుడు మాకు పిఓ గారు సహాయం చేశారు. ట్రైనింగ్ కూడా పిఓ గారు మాకు ఇచ్చారు. దానికి కావాల్సిన బడ్జెట్ కూడా పిఓ గారి ద్వారా నుంచి మాకు రావడం జరిగింది. వాటి ద్వారా మేము ట్రైనింగ్ వెళ్ళాం. 2 days ట్రైనింగ్ తీసుకొని వచ్చిన తర్వాత మిల్లెట్ బిస్కెట్స్ స్టార్ట్ చేసినాం. ఎందుకంటే మిల్లెట్స్ బిస్కెట్స్ మేము ఎందుకు చేయాలనుకున్నామంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలు ఏర్పడ్డాయి కాబట్టి అందరికీ ఆరోగ్యకరమైన ఏదో ఒకటి ప్రోటీన్, చిన్నపిల్లల నుంచి ముసలోళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యకరమైన ఫుడ్ ఏదో ఒకటి సప్లై చేయాలనుకున్నాం. దాన్ని అనుగుణంగా తీసుకొని మేము ఈ మిల్లెట్స్ బిస్కెట్లను తయారు చేస్తున్నాం. మేము ఇంతకుముందు ఏ పని చేయకుండా ఇంటికాడ ఉండేవాళ్ళం. బిస్కెట్లు తయారు చేయటం నేర్చుకొని వచ్చి మిల్లెట్ బిస్కెట్లు ఆర్గానిక్ ఫుడ్ ఎట్లా అంటే నెయ్యి, బెల్లంతో తయారు చేస్తాం. రాగి, జొన్న, కొర్రలు, సాములు వాటితో తయారు చేయటం జరుగుతుంది. ఆర్గానిక్ ఫుడ్, ఆరోగ్యమైన ఫుడ్. తర్వాత షుగర్ పేషెంట్లైనా ఎవరైనా, బీపీ పేషెంట్లైనా ఎవరైనా తినొచ్చు. ఈ ఫుడ్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు కాబట్టి ఈ ఫుడ్ తయారు చేయడం జరుగుతుంది. తింటున్నాం, అన్ని ఫుడ్ తింటున్నాం, మనకు తెలియదు. కానీ ఆరోగ్యం ఏమైపోతుందో మనకు ఎవరికి తెలియట్లేదు. అలాంటి సమయంలో మేము ఇది ఆలోచించి ఆర్గానిక్ ఫుడ్ తయారు చేయడం జరుగుతుంది. This is no ordinary sky. This is where legends are born. Space transition. Roger. Engaging heat. In the vast expanse above, the Indian Air Force reigns. Unseen, unstoppable, unmatched.
join the Indian Air Force to be a cut above. వెల్కమ్ బ్యాక్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ఎంతో మందికి స్ఫూర్తినిస్తోందని సంగారెడ్డి జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేశారు. మన్ కీ బాత్ 123వ ఎపిసోడ్ను వీక్షించిన సంగారెడ్డి జిల్లా వాసులు ప్రధాని వ్యాఖ్యలు తమలో ఎంతో స్ఫూర్తిని నింపుతున్నాయని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమం 123వ కార్యక్రమం ఇది. మేము ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తుంటాం. ముఖ్యంగా ఇవాళ అతి సామాన్యుడి సమస్యల పట్ల అవగాహన కల్పించడంలో ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రతి నెల మన్ కీ బాత్ కార్యక్రమం పేరిట ప్రజల్లో ఒక అవగాహన కల్పించడానికి తాను చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇవాళ ఈ దేశ ప్రజలందరూ వారిని స్ఫూర్తి ప్రదాతగా నరేంద్ర మోడీ గారిని స్వీకరిస్తున్నారు. મોદીજીના मन की बात प्रोग्राम बहुत सारो है, हर महीने हम लोग देखते हैं और उसका काम बहुत अच्छा है. ప్రోగ్రాము ప్రతి నెల ఎక్కడున్న ఏ కార్యక్రమం ఉన్నా ఏ పని ఉన్నా ఇవన్నీ వదులుకొని కార్యక్రమం చూస్తాము. అందరికీతో పాటు అందరం కలిసి చూస్తున్న ప్రోగ్రాం చాలా ఆనందంగా అనిపిస్తుంది. బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఎల్లుండి ఎన్నిక జరగనుంది. బీజేపీ అధ్యక్ష రేసులో రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మహిళల కోటాలో డీకే అరుణ అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసేందుకు కేంద్ర మంత్రి, పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని శోభా కరంద్లాజే ఇవాళ హైదరాబాద్ రానున్నారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పసుపు రైతుల దశాబ్దాల కళ ఫలించనుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరి కాసేపట్లో ప్రారంభించనున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో పసుపు బోర్డు ఏర్పాటుకు హామీ ఇచ్చిన కేంద్రం తాజాగా దాన్ని నెరవేరుస్తోంది. తమిళనాడులోని ఈరోడ్, మహారాష్ట్రలోని సాంగ్లీ తర్వాత నిజామాబాద్లోనే జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటు కానుంది. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పసుపు పంట ఎక్కువగా సాగవుతుంది. ఏడాదికి దాదాపు 8 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ నేపథ్యంలో కొత్తగా బోర్డు ఏర్పాటైతే రైతులకు మద్దతు ధర దక్కుతుంది. ఈ నేపథ్యంలో పలు ప్రముఖ సంస్థలు నేరుగా పసుపు దిగుబడులు సేకరించడం వల్ల అంతర్జాతీయ స్థాయి మార్కెట్ సౌలభ్యం లభించనుంది. ఉపాధి హామీ కూలీల ఆదాయం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపల పెంపకం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే విధంగా ఫిష్ పాండ్స్ నిర్మిస్తోంది. నీటి ద్వారా భూగర్భ జలాలను పెంచడంతో పాటు ఉపాధి హామీ కూలీలకు అదనపు ఆదాయం కల్పించడమే లక్ష్యంగా ములుగు జిల్లాలో ఫిష్ పాండ్స్ నిర్మాణాలు జరుగుతున్నాయి. వీటిపై ములుగు డిఆర్డీఓ సంపత్రావు మాట్లాడుతూ ఫిష్ పాండ్స్ నిర్మాణాలు చేపట్టుకోవడానికి రైతులకు ఉపాధి హామీ కూలీలకు అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. రైతులు తమ పొలాల్లో ఫిష్ పాండ్స్ నిర్మించుకోవడం ద్వారా చేపల ఉత్పత్తిని ప్రారంభించి మెరుగైన ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని తెలిపారు. ఉపాధి హామీ కూలీలతో చెరువు శిఖాల్లో నిర్మించిన ఫిష్ పాండ్స్ను స్థానిక గిరిజనులకు లేదా మహిళా సంఘాలకు కేటాయిస్తామని, వాటి ద్వారా వారు చేపలు పెంచి అమ్మడం ద్వారా ఆదాయం పొందుతారని వివరించారు. బహుళ ప్రయోజనం కలిగే విధంగా ఫిష్ పాండ్స్ నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. చేపల పెంపకం కోసము మనకు స్కీమ్ ఉంది. సో దాంట్లో భాగంగా మనకు ఫిష్ రీరింగ్ యూనిట్స్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంది. సో జిల్లాలో ఎవరైతే ఆసక్తి ఉన్నటువంటి రైతులు కానీ, ఉపాధి హామీ జాబ్ కార్డు హోల్డర్స్ కానీ ముందుకు వస్తే తప్పనిసరిగా మనము వారికి ఈ చేపల పెంపకం కోసము మనము ఫిష్ రీరింగ్ పాండ్స్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా
అదనంగా అంటే వ్యవసాయానికి ఒకవైపు మనము ఆ పాండ్లో ఉన్నటువంటి వాటర్ నీటి ఎద్దడి ఉన్నప్పుడు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము సైమల్టేనియస్గా దాంతోపాటుగా చేపలని కూడా పెంచుకోవడం వల్ల అదనపు ఆదాయం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండో పూజ ఆదివారం కావడంతో గోల్కొండ కోటకు భక్తుల తాకిడి పెరిగింది. తెల్లవారుజాము నుంచే భారీగా భక్తులు గోల్కొండకు చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా గోల్కొండ కోట పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పోతురాజుల విన్యాసాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో గోల్కొండలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. బొట్టు నీకే, బోనము నీకే, నిండు కుండల నైవేద్యము నీకే, మొక్కులు నీకే, ముడుపులు నీకే, భక్తితో గిలన్న పూజలు నీకే. లిల్లి రావమ్మ బయలిల్లి రావే, సుజుకి సీను బిడ్డను కరుణించరావే. లిల్లి రావమ్మ బయలిల్లి రావే, సుజుకి సీను బిడ్డను కరుణించరావే. రావమ్మ ముత్యాలమ్మ. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఘటోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అమ్మవారి బోనాల జాతరకు 15 రోజుల ముందు ఘటాల ఎదుర్కోలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఘటాల ఎదుర్కోలుతోనే బోనాల ఉత్సవాలు ప్రారంభమైనట్లుగా భావిస్తారు. ఘటాలకు సంబంధించిన సామాగ్రిని కర్బలా మైదానం ప్రాంతంలోని అమ్మవారి దేవాలయానికి తీసుకెళ్లి ఘటాన్ని ముస్తాబు చేస్తారు. ఇవాళ సాయంత్రం 7 గంటలకు ముస్తాబైన ఘటాన్ని డప్పుల దరువులతో దేవాలయానికి తీసుకొస్తారు. ముస్తాబైన ఘటాన్ని సోమవారం నుంచి వివిధ ప్రాంతాల్లోని భక్తులకు దర్శనం గావిస్తారు. జూలై 11 వరకు ఆయా ప్రాంతాల్లో దర్శనమిచ్చి 12న దేవాలయానికి తీసుకొస్తారు. 13న బోనం, 14న రంగం, భవిష్యవాణి అనంతరం అంబారీ ఊరేగింపుతో అమ్మవారి ఘటాన్ని మెట్టుగూడలోని అమ్మవారి ఆలయానికి సాగనంపుతారు. ఒడిశాలోని పూరి జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. గుండీచా ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో 3 మృతి చెందగా పలువురు గాయపడ్డట్లు సమాచారం. ఈ తెల్లవారుజామున రథాలపై ఉన్న దేవతలను చూడ్డానికి భక్తులు పెద్ద ఎత్తున గుండీచా ఆలయం వద్దకు చేరుకోవడంతో తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. క్షతగాత్రులను పూరిలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఒడిశా మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ విచారం వ్యక్తం చేశారు. భద్రతా వైఫల్యంపై విచారణకు ఆదేశించడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తెలంగాణలో పీఎం శ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో ఇక నుంచి విద్యార్థులు చదువుతో పాటు సంగీత పాఠాలు కూడా నేర్చుకోనున్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో సమగ్ర సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు మానసిక ఉల్లాసం కలిగించేలా సాంస్కృతిక క్రీడా అంశాల్లో ముందుండేలా తీర్చిదిద్దాలన్నది ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం లక్ష్యం. ఈ పథకం కింద రాష్ట్రం నుంచి 794 ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలు ఎంపికయ్యాయి. ఒక్కో పాఠశాలకు 5 ఏళ్లలో 1 కోటి నుంచి 2.25 కోట్ల రూపాయల వరకు అందుతాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ఆయా పాఠశాలలకు క్రీడా సామాగ్రి, ల్యాప్టాప్లు అందజేయగా తాజాగా 270 ఉన్నత పాఠశాలలకు సంగీత పాఠాల నిమిత్తం వాయిద్య పరికరాలను అందజేశారు. వాటిని టెండర్ల ద్వారా తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ సరఫరా చేసింది.
పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో జరిగిన ఆత్మాహుతి దాడి వెనుక భారత్ హస్తం ఉందంటూ పాక్ సైన్యం చేసిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అవన్నీ తప్పుడు ఆరోపణలని స్పష్టం చేసింది. భారత విదేశాంగ శాఖ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆత్మాహుతి దాడి నేపథ్యంలో భారత్పై నిందలు వేస్తూ పాక్ సైన్యం చేసిన అధికార ప్రకటన తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఈ ప్రకటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేయబడింది. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో యాత్రను 24 గంటల పాటు నిలిపివేయనున్నట్లు గడ్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని, అందుకే యాత్రను ఒక రోజు పాటు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. పరిస్థితులు మెరుగుపడే వరకు చార్ధామ్ యాత్రికులు సురక్షిత ప్రాంతాల్లోనే విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. మరోవైపు బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి క్షేత్రాలను కూడా సందర్శించొద్దని యాత్రికులకు సూచించారు. ఈ ఆలయాల ప్రాంతాల్లో హై అలర్ట్ జారీ చేశామని అన్నారు. రేపు వాతావరణ పరిస్థితులు సమీక్షించిన తర్వాత యాత్రకు సంబంధించి ప్రకటన జారీ చేస్తామని వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించాయి. దీంతో పాటు అరేబియా సముద్రంలో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతూ ఉండడంతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వీటి ప్రభావంతో తెలంగాణలోని 19 జిల్లాల్లో నేడు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాబోయే 6 రోజుల పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని ప్రకటించింది. రేపు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అలాగే బీహార్, పశ్చిమ బెంగాల్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, గుజరాత్లలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తరాఖండ్లో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీని కారణంగా ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ కుప్పకూలింది. ఇక్కడ పనిచేస్తున్న 9 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బారాకోట్, యమునోత్రి మార్గంలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఇక్కడ నిర్మాణంలో ఉన్న హోటల్ ధ్వంసమైంది. ఇక్కడ పనిచేస్తున్న 9 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇంగ్లాండ్ పర్యటనలో భారత మహిళల క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా నాటింగ్హామ్ వేదికగా జరిగిన తొలి పోరులో టీమిండియా 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఈ ఫార్మాట్లో టీమిండియాకు ఇది రెండో అత్యధిక స్కోరు. ఈ మ్యాచ్లో భారత జట్టుకు సారథ్యం వహించిన స్టార్ ఓపెనర్ స్మృతి మందానా 62 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్లతో 112 పరుగులు చేసింది. టీ20 స్మృతి మందానాకు ఇది తొలి శతకం కాగా హార్లిన్ డియోల్ 23 బంతుల్లో 7 ఫోర్లతో 43 పరుగులు సాధించింది. ఇక అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 14.5 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ నటాలియా సీవర్ బ్రంట్ 42 బంతుల్లో 10 ఫోర్లతో 66 పరుగులు చేయగా మిగిలిన వాళ్లంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శ్రీచరణి అరంగేట్ర మ్యాచ్లోనే 4 వికెట్లతో అదరగొట్టింది. దీప్తి శర్మ, రాధా యాదవ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. మందానాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య మంగళవారం బ్రిస్టల్ వేదికగా రెండో టీ20 జరగనుంది. ఇక మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. మన్ కీ బాత్ ద్వారా మనసులో భావాలను పంచుకున్న ప్రధానమంత్రి, అంతర్జాతీయ యోగా దినోత్సవంతో ప్రపంచమంతా భారత్ వైపు దృష్టి సారించిందన్న నరేంద్ర మోదీ. మిల్లెట్ బిస్కెట్స్ తయారు చేస్తున్న భద్రాద్రి మహిళలను అభినందించిన ప్రధాని, మహిళా సాధికారతలో ముందు వరుసలో నిలుస్తున్నామన్న నరేంద్ర మోదీ. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో వీక్షించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, దేశ ప్రజలను కార్యోన్ముఖులను చేసే విధంగా నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారని వెల్లడి. మరి కాసేపట్లో జాతీయ పసుపు బోర్డును ప్రారంభించనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా,
సాకారమవనున్న నిజామాబాద్ రైతుల దశాబ్దాల కళ. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల. రేపు నామినేషన్ల స్వీకరణ, ఎల్లుండి అధ్యక్షుడి ఎన్నిక. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఈదురుగాలు వీస్తాయని వెల్లడి. ఇంగ్లాండ్ పర్యటనలో బోని కొట్టిన భారత మహిళల క్రికెట్ జట్టు. తొలి టీ20లో 97 పరుగుల తేడాతో విజయం. స్మృతి మందానాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.